నమస్తే నేను సక్కుబాయ్ నేను వచ్చేసిన ఇయాలైతే మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చేసిన ఆలస్యం చేయకుండా చూసేర్రి మన బరాబర్ ముచ్చట్ల హెడ్లైన్స్. కంగువ సైన్మా గురించి మాట్లాడుతున్నారు కొంతమంది హీరోలు, మస్తు ఖుషి అవుతున్నారు మాటలిన్న హీరో అభిమానులు. గేమ్ చేంజర్ సైన్మా గురించి లేటెస్ట్ అప్డేట్లు, సైన్మా కోసం వెయిటింగ్ అని అంటున్నారు మెగా ఫ్యాన్లు. సాయి పల్లవికి మళ్ళా వచ్చింది ఒక పెద్ద ఆఫర్ ఇన్నాక మేడం ఫ్యాన్స్ అంటున్నారు సూపర్. హీరో ప్రొడ్యూసర్ నడుమ మాటల యుద్ధం, సపోర్ట్ చేయాలి కదా అని అంటున్నారు చూసిన జనం. ఒకప్పుడు ఈ సారు తోపు సైన్మాలు చేసిండు అంటే మా లెక్కన యాక్టింగ్ చేసిండని చెప్తున్నాం. అయితే సారు వేరే రాష్ట్రంలో ఎంత ఫేమస్ అయిందో తెలియదు కానీ తెలుగు రాష్ట్రంలో మాత్రం ఈ సారుకు ఫ్యాన్స్ మస్తు మంది ఉన్నారు. పోండ్రి ఒక్కటా రెండా, ఈ సారు కాదు హీరో సారు ఒక్కో సైన్మాలో ఒక్కో తీరుగా కనబడతాడు. మొత్తానికి ఏదో ఒక రకంగా ఫ్యాన్స్ ను ఖుషి చేస్తాడు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మనం ఎట్లయితే ఈ సార్ గురించి మాట్లాడుతున్నామో గట్లనే వేరే పెద్ద సార్లు కూడా ఈ హీరో గురించి మాట్లాడిండ్రు. మొత్తానికి ఇక్కడ ముచ్చట ఏందంటే చిన్నగున్నప్పుడు గుండు చేసుకో అంటే ఏడుస్తుండే తిరుపతి తీసుకుపోయి, గుండు చేసుకో అంటే ఏడుస్తుండే తిరుపతి పోయి. గజనీ సినిమా చూసినాక సార్ పని కట్టుకొని పోయి గుండు కొట్టించుకున్నా. సో ఆ టైంలో నాకు తెలియదు హీరోలు అట్లా గుండు కూడా గీసుకుంటారా అన్న ఒక కొత్త డోర్ ఓపెన్ అయింది దిమాక్లో. అంటే గుండులో కూడా స్మార్ట్ ఉంటారు మనుషులని మిమ్మల్ని చూసినాకనే అనిపించింది సార్. అండ్ చాలామంది డ్రీమ్ ఫిల్మోగ్రఫీ సార్ మీది. లైఫ్లో ఒక క్లాసిక్ ఉంటే చాలరా బాబు అనుకుంటే ఎన్ని క్లాసిక్లు సార్ మీ. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, గజని, 6, శివపుత్రుడు, నువ్వు నేను ప్రేమ. యూ హ్యావ్ బీన్ అవర్ ఫ్యామిలీ మెంబర్ సార్. మేము పెరుగుతున్న రోజులు యూ హ్యావ్ బీన్ అవర్ ఫ్యామిలీ మెంబర్. మా అక్క కావచ్చు, మా మదర్ కావచ్చు, మా ఫాదర్ కావచ్చు, బ్లైండ్గా మేము మీ సినిమా వస్తుంది అంటే ఆ వీక్కి ముందు నుండి ఇంట్లో ప్లానింగ్ నడుస్తుంటుంది. మీరు అంతా తెలుగు వాళ్ళు ఇక్కడ. సో ఫీలింగ్ సో హానర్డ్ కమింగ్ హియర్ సార్. ఇందాక సూర్య గారు పక్కన కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారు, నా రిలీజ్ అయ్యి చాలా టైం అయిపోయింది సిద్ధు, బట్ ఐ సీ దట్ స్టిల్ లవ్ అలాగే ఉంది అందరికి నా మీద అని. నేను ఇక్కడికి నాకు తెలిసి సబ్కాన్షియస్గా నేను ఇక్కడికి రావడానికి కారణం కూడా నాకు కూడా వాళ్ళలాగా మీ మీద ఎక్కడో లవ్ ఉంది సార్. బికాజ్ అంటే మీ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా చూసి ఐ థింక్ ఆ సినిమాలో మీరు ప్లే చేసిన రోల్ ఐ థింక్ ఇట్ రెజనేట్స్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్. అంటే ఫైట్లు చేయకుండా ఏం చేయకుండా దాంట్లో దెర్ ఇస్ సచ్ ఆనెస్టీ అండ్ ఎర్నెస్టీ ఇన్ యూ వెన్ యూ పర్ఫార్మ్ ఆన్ స్క్రీన్. ఐ థింక్ సూర్య గారు ఇస్ సమ్వన్ దట్ యూ కెన్ యాక్చువల్లీ కాల్ అ కంప్లీట్ యాక్టర్. బికాజ్ ఆయన కొంచెం చూడడానికి చాలా క్యూట్గా ఉండగలుగుతారు సూర్య సన్ ఆఫ్ కృష్ణ లాంటి ఫిల్మ్లో. అట్ ద సేమ్ టైం రక్త చరిత్ర లాంటి సినిమాల్లో చాలా చాలా వైలెంట్గా ఉండగలుగుతారు. ఐ థింక్ ఆల్ చాలా రేంజ్ స్థాయి యాక్టర్ అంటారు కదా, దట్ ఈస్ యూ ఫర్ అస్ సార్. ఐ థింక్ మీరు ఇందాక అన్నారు కదా సార్ ఎన్ని రిలీజ్ అయ్యి చాలా రోజులు అయినా కూడా నా మీద అందరికీ లవ్ అలాగే ఉందని. సార్ మీరు ఎప్పుడు వచ్చినా మీ మీద లవ్ అలాగే ఉంటుంది సార్. So 14th I want to wish you, Shiva sir, DOP sir, Gnanvel sir and Vamshi Anna, Pramod Anna, they're not here. All the very best for Kanguva's release sir. Thank you. ఒక ఏవి ప్లే చేశారు, పాన్ ఇండియా సినిమా మొదలు పెట్టాను అని అదంతా. బట్ లెట్ మీ టెల్ యూ ఫ్రాంక్లీ, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ తెలుగు సినిమాను ఆంధ్ర రాష్ట్రాల్లోనూ తెలంగాణలోనూ ఉంచకుండా దీన్ని బయటికి తీసుకెళ్ళాలి అన్న దానికి వన్ ఆఫ్ ద మెయిన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ ఇస్ సూర్య. చాలా సంవత్సరాలు చాలాసార్లు గజనీ టైంలో హౌ Surya used to come here
and promote the films. And he just not promoted the films, promote చేయడం మాత్రమే కాకుండా తన చేసి విధానంలో మన తెలుగు ప్రజలందరికీ ఎలా దగ్గర అయ్యాడు అన్నది నాకు ఒక కేస్ స్టడీ కింద నేను మన ప్రొడ్యూసర్లకి మన హీరోలందరికీ చెప్తా ఉండేవాడిని. సూర్య ఎలా వచ్చి ఇక్కడ చేస్తున్నాడో మనం కూడా అక్కడికి వెళ్ళి చెయ్యాలి, అక్కడికి వెళ్ళి చెయ్యాలి, మనం పుష్ చేయాలి, మన సినిమాలు తీసుకెళ్ళాలి, మన తెలుగు ప్రజల ప్రేమ తను ఎలా పొందాడో తమిళ రాష్ట్ర ప్రజల్ని ప్రేమని మిగతా చోట్ల ప్రేమను కూడా మనం అలా పొందాలని చెప్తా ఉండేవాడిని. సో సూర్య, యు ఆర్ మై ఇన్స్పిరేషన్ ఫర్ ద పాన్ ఇండియన్ ఫిల్మ్ బాహుబలి. రైట్, ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఒక మంచి అప్డేట్ ఇక రానే వచ్చేసింది వాళ్ళ. ఒక్క నిమిషం, ఇది అప్డేట్ ఎందుకు అవుతుంది? డైరెక్ట్ ముచ్చటనే కదా, అంతేనా? ఏందో ఈ సినిమా గురించి ఎప్పుడు మాట్లాడినా గా సినిమా తగ్గట్టే నా మాటలు కూడా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతానే ఉన్నాయి. ముచ్చట సమజైందా? గదేనోళ్ళ గేమ్ చేంజర్ సినిమా అప్డేట్ పట్టుకొచ్చేసిన. ఇక ఆలస్యం చేయకుండా ముచ్చటేందో ఈనేయండ్రి. ಎಲ್ಲರಿಗೂ ವಣಕಂ. ಸೊ ಗೇಮ್ ಚೇಂಜರ್ ಮೈ 50th film in my 21 years production house journey. In the padam, so when Shankar sir told me the storyline, I excited. It's 3 years back. The film complete aichi. So Aditya Ram garu is my friend. In 2002, he's made 4 Telugu films. He's produced. After that, he's busy in Chennai with real estate. So I told him one day, so I'm doing a game changer. So we'll do together in Tamil language. So is very much interest. So SVC Aditya Ram movies, not only game changer, we are planning Tamil films also. So after Varisu, I want to more Tamil films. So I am looking forward with Aditya Ram garu and Dil Raju collaboration will continue for Tamil films and pan India films. And come to the game changer. So next 9th teaser we are launching in Lucknow. After that we are planning to event in USA, Dallas. After that in Chennai or event. And Jan first week or event in AP Telangana. Jan 10th Padam release Pongal festival special. So very exciting. So this film will rocks everywhere. Shankar sir Padamna is a special irkum. So songs and commercial contents and social cause also is there in Game Changer. And Ram Charan after Triple R is global star hero now. So Kiara Advani and his S.J. Surya garu and Taman musical is given fantastic songs. So Jan 10th Padam worldwide release. So this information I want to give to directly to Tamil Nadu media. So that wise we came to today this press meet. Thank you. ఒకప్పుడు ఈ మేడం ఒక డాన్సర్, కానీ ఇప్పుడు పెద్ద హీరోయిన్. ఏ రేంజ్ లా అంటే పాన్ ఇండియా రేంజ్ లా ఈ మేడం సినిమాలు ఆడతాయి. ఆడుడైంది పెద్ద పెద్ద హిట్లు అవుతున్నాయి పండ్రి. అయితే మొన్నటికి మొన్న ఒక సినిమా వచ్చింది. గా సినిమాతోని మేడం ఫ్యాన్స్ ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైపోయింది.
ఇప్పుడు ఈ మేడం ఇంకో కొత్త సినిమా చేయబోతుంది. అయితే గా సినిమా గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒకరిద్దరు కూడా మాట్లాడినారు. వాళ్ళ మాటలు కూడా వినేయండి ముందు. అయినా మనం మల్లోపారికి ముచ్చట గురించి మాట్లాడుకోవాల్సిందే. మొత్తానికి ఇక్కడ ముచ్చట ఏందంటే, నేను మస్తు కష్టపడ్డా. నాకు గీ సినిమాల గురించి మస్తు ఎరకే. చాలా పెద్ద పెద్ద సినిమాలు, చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లతోని పనిచేసిన. కానీ ఇవాళ నేను ఓ సినిమా తీస్తే ఎవ్వరు పిలిచినా రాలేదు అని ఒకరు అన్నారు. నువ్వే కష్టపడాలి, నువ్వే ముందుకు పోవాలి అని ఇంకొకరు అంటున్నారు. ఇక్కడ వీళ్ళ ముచ్చటేందో ముందుగా లిందాం, అయిటాక అస్సలు ముచ్చటేందో మాట్లాడుకుందాం. నేనేమి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాను. నాకు చాలా ఇయర్స్ పట్టింది ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, సరే నాలాంటి వాళ్ళు ఎవరో ఉంటారు కదా, ఎంకరేజ్ చేద్దామని చేసిన ప్రాజెక్టు పేకమెడ్లు. పేకమెడ్లు అనే ప్రాజెక్ట్ చేసిన తర్వాత నాకు ఏమర్థం ఏంటంటే సార్, నేను అది చేయకుండా ఉండాల్సిందని. అది నేను చేసిన రాంగ్ స్టెప్ అని. ఎందుకంటే సార్ మన ఇండస్ట్రీలో ఇప్పుడు నేనేమనుకున్నాను, ఎవరికి చెప్పదు. తర్వాత నాకు ఒక మార్కెట్ వచ్చేసింది. మార్కెట్ కాదు, నాకు ఒక సక్సెస్ వచ్చింది, నాకు ఫార్ములా తెలుసు, నేను చేసుకుంటూ వెళ్ళిపోవచ్చని. బట్ నాకేం అర్థమైందంటే మార్కెట్ అనేది ఇంపార్టెంట్. మార్కెట్ లేకపోతే ఏ హీరోకి, లేకపోతే బ్రాండ్ లేకపోతే ఎవరు పట్టించుకోరు సార్. పేకమెడల్ సినిమా 3 సంవత్సరాలు పట్టింది. 3 years మేము పేకమెడల్ చేస్తూనే ఉన్నాం. అదే ఇంకెవరైనా ప్రొడ్యూసరో లేకపోతే ఇంకెవరైనా బ్రాండ్ ఉండుంటే 1 year, 1.5 yearలో బయటకు వచ్చేసేది. సో నా రిగ్రెట్ ఏంటంటే, నేను రాకేష్ వర్య ఒక బ్రాండ్ అయిన తర్వాతే కొత్త వాళ్ళతో చేస్తా. తప్పకుండా చేస్తా సార్, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తా. ఎందుకంటే నేను కూడా ఆ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాను కాబట్టి నేను ఎంకరేజ్ చేస్తా. కానీ ఇప్పుడు నేను చేయను. ఇది నా లెసన్ పేకమెడల్తో. ఎందుకంటే 3 years పాటు, అంటే 1.5 year నాకు దానికి వేస్ట్ అయింది. నాకే కాదు, నా టీంకి లేకపోతే మా డైరెక్టర్కి, ప్రతి ఒక్కరికి వేస్ట్ అయింది. సో నా క్లారిటీ ఏంటంటే, ఫైనల్గా నేను చెప్తున్నాను, నేను తప్పకుండా చేస్తాను. సరే రాకేష్ చేసుకుంటా వెళ్ళిపోతున్నాడు కాదు, నేను నిలబడిన తర్వాత వేరే వాళ్ళు నిలబడతాను. నీ వీడియో చూసా నేను, అది ఇవాళ మాట్లాడాలని వచ్చా మెయిన్గా. నాట్ జోకింగ్. నిన్న ఇంకొక అతని వీడియో చూసా, సెలబ్రిటీ గురించి రావట్లేదు, మీడియా వాళ్ళు అడుగుతున్నారు, మా బాధ అని మాట్లాడుతున్నారు. ఇక్కడ మిమ్మల్ని మీరే ప్రూవ్ చేసుకోవాలి. ఎవడో ఏదో అంటున్నాడని మీరు భయపడకూడదు. మీ టాలెంట్ ఉంటే నువ్వు సక్సెస్ అయ్యావు ఈరోజు. మీ డైరెక్టర్స్ దగ్గర టాలెంట్ ఉంటే వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇక్కడ ఓన్లీ టాలెంట్, ఎవరిని ఎవడు సపోర్ట్ చెయ్యడు. ఎప్పుడో మీరు సక్సెస్ వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చిన అభినందిస్తాం, అంతేగాని ఈ సినిమా మీది, ఈ జర్నీ మీది. మీరు కష్టపడి చేసుకున్నారు కాబట్టి ఈరోజు కానే సినిమా ఇంత విజయం సాధించడం జరిగింది. ట్రోల్స్ మాట్లాడావు. ఒకప్పుడు మీకు అందరు గుర్తుందో లేదో, 40-50 years క్రితము పల్లెటూర్లలో ఉండేవాళ్ళు ఖాళీగా ఉండి మాట్లాడుకునేవాళ్ళు. అది ఆ ఇంటి నుంచి ఆ ఇంటికి, ఆ ఇంటి నుంచి ఆ ఇంటికి, అలా ఊరంతా స్ప్రెడ్ అయ్యేది. వాళ్ళ అదృష్టవంతులు, సోషల్ మీడియా ఆ రోజు లేదు కాబట్టి
ఆ ఊర్లో ఆగిపోయింది. ఈరోజు సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి అదే ఇప్పుడు జరుగుతుంది అంతే. అప్పుడు ఆ ఊరు మట్టుకే ఉండేది, ఇప్పుడు ప్రపంచానికి వెళ్తుంది. దానివల్ల నీకేం జరగదు, నీ సక్సెస్ మాట్లాడాలి. అలా ఎమోషనల్ నెక్స్ట్ అవ్వకు నువ్వు, ఎందుకంటే నీ దగ్గర టాలెంట్ ఉంది. మన నీ వీడియో చూస్తే నాకు అర్థమైంది, నీ బ్యాక్ డ్రాప్ ఎక్కడో చిన్న కుటుంబంలో పుట్టి నిన్ను నువ్వు నమ్ముకొని ఈ సినిమా ఫీల్డ్లోకి వచ్చి సక్సెస్ అయ్యావు. ఆ రోజు నీకు ఎవరు సపోర్ట్ లేదుగా ఇండస్ట్రీలో, బట్ నువ్వు సక్సెస్ అయ్యావు. ఇప్పుడు నేను ఒక పల్లెటూరుకి వెళ్ళి వచ్చా, నాకెవరు సపోర్ట్ లేదు. ఒక సినిమా అనుకొని వెళ్ళి సక్సెస్ అయ్యి ఈరోజు నిలబడ్డాం. ఇక్కడ మన హార్డ్ వర్కే మనం నిలబడుతుంది, అదే నమ్ముకోవాలి. ఎవరో ఏదో చేస్తారు ఇక్కడ ఇండస్ట్రీలో అంటే ఎవరు ఏమి చేయరు, అది గుర్తుపెట్టుకోండి. మీ సక్సెస్ మీ హార్డ్ వర్కే ముందుకు తీసుకెళ్తుంది. ఎప్పుడు కామెంట్లు చేస్తుంటారు, వెనకకు లాగేస్తున్నారు, మాకు సపోర్ట్ చేయట్లేదు, మాకు అది. ఎవరు సపోర్ట్ చేయరు ఇక్కడ, ఎవరు వెనకకు కూడా లాగరు. నీ సినిమాకి ఎన్ని థియేటర్లు దొరకాలో అన్ని థియేటర్లు దొరికాయి. నీ సినిమాకు ఎంత రెవెన్యూ రావాలో ఈరోజు అంత రెవెన్యూ వస్తుంది. ఎందుకు? నీ సినిమా వల్ల. ఎవరే చేయరు. సో ఇది నమ్ముకోండి. యంగ్ బ్యాచ్ ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళు కూడా ఈ డయాస్ మీద కిరణ్ది నేను చూశాను కాబట్టి చెప్పాలనుకొని చెప్తున్నాను. ఆయన మొన్న సెలబ్రిటీస్ రాలేదని జితేందర్ రెడ్డి, రాకేష్ చెప్పాడు. రారమ్మా, ఎందుకు వస్తారు? ఎవరి బిజీ వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. వాళ్ళ టైం మనకు సెట్ అవ్వాలి. మీడియా మిత్రులకి ఏంటి, సెలబ్రిటీస్ వస్తేనే వాళ్ళకు అక్కడ క్లిక్స్ ఉంటాయి. వాళ్ళ బాధ వాళ్ళది, మన బాధ మనది. సో వచ్చారా రారా అనేది ముఖ్యం కాదు, నువ్వు ఎలా నీ సినిమాని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళగలుగుతావు అనేదే ఇంపార్టెంట్. సో ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టకుండా మీరు కష్టపడి మీ సినిమా తీసి ఆ కాంటెంట్ ద్వారా ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళండి. కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా దిస్ ఇస్ మై సజెషన్. థ్యాంక్ యూ. చలో ఇక అన్ని అయిపోయినట్టే కదా. రేపటి మన బరాబర్ ముచ్చట్లలా మళ్ళా కలుద్దాం. అంతవరకు నమస్తే, టాటా, బై బై.